చుట్టూ పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఎటు చూసినా వరి పొలాలు, నర్సరీలు, వేరుశనగ పంటలు. అలాంటి గ్రామం ఆంధ్రప్రదేశ్ చిత్రపటం నుంచి కనుమరుగు కాబోతోంది. ఇండోసోల్ సోలార్ పరిశ్రమ కోసం ప్రభుత్వం వేల ఎకరాలను బలవంతంగా లాక్కోబోతోంది. చావడానికైనా సిద్ధమే కానీ పొలాలు మాత్రం ఇవ్వబోమని రైతులు తెగేసి చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం రైతుల గోడు పట్టించుకోవడం లేదు. పచ్చని పంట పొలాలు, వీటి మీద ఆధారపడి వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అయితే ప్రభుత్వం బలవంతపు భూసేకరణకి పాల్పడుతున్న నేపథ్యంలో 1 సెంటు భూమి కూడా ఇవ్వమని రైతులు కరాఖండిగా చెబుతున్నారు. ఇంతకీ రైతులు ఇవ్వమంటున్నా ప్రభుత్వం బలవంతపు భూసేకరణకి పాల్పడడానికి కారణాలేంటి? రైతుల ఆవేదన ఏంటి? ఇంతకీ కరేడు కనుమరుగవ్వడం ఖాయమా? ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలో మొత్తం 16 గ్రామాలున్నాయి. ఇందులో 20,000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడ 3 పంటలు పండుతాయి. వేరుశనగ, మామిడి, ఆకుతోటలు, నర్సరీ వంటి వాటి మీద ఆధారపడి ఇక్కడ ప్రజలు జీవిస్తున్నారు. చీకు చింత లేని జీవితం. ఈ పంచాయతీ పరిధిలో ఉండే సుమారు 8,458 ఎకరాల భూమిని ఇండోసోల్ కంపెనీకి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూముల్లో సోలార్ ప్లాంట్ను ఇండోసోల్ నిర్మించనుంది. ఇందుకోసం భారీ భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. పచ్చని పంట పొలాలను నాశనం చేస్తూ ఏర్పాటయ్యే ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టును పంచాయతీలోని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ సుమారు 55% మంది వ్యవసాయ కూలీలున్నారు. భూములను ప్రభుత్వం లాక్కుంటే తమ జీవన ఉపాధి పోతుందని అంటున్నారు. తామంతా రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉన్న ఉపాధి పోగొట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోందని, అలాంటి ఉద్యోగాలు తమకు వద్దని అంటున్నారు రైతు కూలీలు. వేరుశనగ ఆకు పశువులకి మేత, ఇవన్నీ మాకు మా ఊరి జిల్లాల నుంచి కూడా వచ్చి మా ఊరికి వచ్చి ఎక్స్పోర్ట్. ఈ పశువులకు మేత అయితేమి, ధాన్యం అయితేమి, వేరుశనగకాయలు అయితేమి, కూరగాయలు అయితేమి, గోంగూర కూడా హైదరాబాద్ ఎక్స్పోర్ట్ వెళ్ళింది మా ఊరి నుంచి. ఇలా మేము జీవిస్తున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళి మేము ఎక్కడన్నా బతకాలంటే బతకలేం. మా పొలాలు వదిలిపెట్టుకొని మేము బతకలేం. మా పొలాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వలేం. ప్రభుత్వం మా గ్రామం నుండి సోలార్ కంపెనీకి సంబంధించి 8,344 ఎకరాలు కంపెనీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించి మాకు నోటీసులు ఇచ్చింది సార్. ఈ నోటీసులు వచ్చిన తర్వాత మేము దీని గురించి ఆందోళన చేస్తూ ఉన్నాము. మా గ్రామంలో ఏ ఒక్కరికి కూడా 1 సెంటు భూమి కూడా ఇవ్వడానికి అంగీకారం కాదు. మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. నిన్న గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో కూడా మేము ముక్తఖండంతో మేము ఇవ్వమని చెప్పేసాము. మేమందరం కూడా మా ఊర్లో జనాభా 12,000 మంది, లెక్కకే 12,000 మంది. కానీ పశువులు 12,000 అక్కడ పెంచున్నాయి. పశువులు ఈ పొలాల మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఈ పశువులన్నీ కూడా 4,000 పైచీలు పశువులు ఉన్నాయి. బర్రెలు, గేదెలు అయితే ఏది. ఆవులు స్వచ్ఛందంగా ఆదాయం లేకుండా ఆవులు సాగుతున్నారు మా గ్రామంలో. ఇంచుమించు 1000 ఆవులు సాగుతున్నారు మా గ్రామంలో. వాటి నుంచి రూపాయి ఆదాయం లేకుండా సాగుతున్నారు. ఆ ఆవులను నెట్టెళ్ళాలి. గొర్రెలు 4,000 పైచీలు గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు కాసే వాళ్ళందరూ ఎటు పోవాలా? ఆ గొర్రెలు ఎటు పోవాలా? ఈ గేదెలు కాసే వాళ్ళందరూ మేతట్ట ఏ విధంగా బతకాలా? ఇవన్నీ ఈ పశువులన్నీ కూడా జీవనాధారంగా సాగుతున్న మా గ్రామ ప్రజలందరూ ఎటు పోవాలా? కరేడు గ్రామంలో 16,000 నుంచి 17,000 మంది జనాభా ఉంటారు. ఇక్కడ రైతులు, రైతు కూలీలు, మత్స్యకారులు, కార్మికులు అందరూ ఉంటారండి. మా గ్రామానికి సుమారు 8,300 ఎకరం మా గ్రామంలో 3 పంటలు పండే పంట పొలాలు తీసుకోవడానికి మార్చి 25 జీవో ఇచ్చారు. తర్వాత కొన్నాళ్ళు మభ్యపెట్టి మీ ఊరు కాదులే అని చెప్పి తర్వాత జూన్ 22వ తేదీ 22వ తేదీ నోటిఫికేషన్ ఇచ్చారు. 24 నుంచి నోటీసులు ఇస్తున్నారు. కడుపు మండిపోయిందండి. మమ్మల్ని అసలు అడగలేదు, ఏం చేయలేదు. మా గ్రామంలో 15 అడుగుల నుంచే మంచినీళ్లు, తాగునీళ్లు, 20 అడుగులకు పోతే సాగునీళ్లు అన్నీ ఉన్నాయండి. 3 పంటలు పండిస్తాం. అదేను నిన్న ఒక గ్రామ సభ పెట్టి మీ గ్రామానికి ఉపాధి ఇస్తాం అంటున్నారండి. మా గ్రామం నుంచి ఫ్యాక్టరీలకు వెళ్ళి ఉత్పత్తి తయారు చేస్తున్నారు. మా గ్రామానికి వచ్చి రైతు కూలీలు ఉపాధి పొందుతున్నారు. మేమే 5,000 మందికి ఉపాధి కల్పిస్తున్నామండి. మాకు ఎటువంటి ఉపాధి ఉద్యోగాలు అవసరం లేదండి. మా గ్రామం సస్యశ్యామలంగా ఉంది. మేము బ్రహ్మాండంగా సంతోషంగా అభివృద్ధి చెంది బతుకుతూ ఉన్నాము. ఈ ఫలాలన్నీ తీసేసుకుంటుంటారే మీరు. మా పరిస్థితి ఏంటి సార్? మీరు మాకు ఇదే బతుకు ధరవైనప్పుడు మా ఎక్కడికి వెళ్ళి బతికితే మటుకు మాకు ఏడుంటుంది? ఆ రైతులందరూ ఫలాలు తీసేసుకుంటుంటారే. ఇంక నా రైతే లేనప్పుడు మేము ఏడ నుంచి వస్తాము? ఏడకి వెళ్ళి పని చేసుకొని బతకాలి మేము. మాకు అంతగా మిక్కిలే, మాకు ఇంక నా పనే లేకపోయినా
ఇంక మీరేమన్నా తీసేసుకుంటే మీరేమన్నా మమ్మల్ని ఏమైనా రానిస్తారా? మాకేం పనులు ఇస్తారు మీరు? ఎవరుగా మాకు డబ్బులు మేమేం తిని బతకాలా? నెలకి పొదుపులు కట్టుకోవాల్సి ఉన్నే. మేము మట్టి షుగర్ వాళ్ళం అయితే నెలకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా 5,000 కావాల్సి వస్తున్నా. మేము తిండి తినాలా, షుగర్ వాళ్ళకి మందులన్నీ మింగాలా. ఈ పొలాలన్నీ రైతుల పొలాలన్నీ మీరు తీసేసుకుంటుంటారే, మేము ఏ రైతు కింద వెళ్ళి పని చేసుకొని బతకాలి సార్ మేము? కరేడు గ్రామం చుట్టూ 1300 ఎకరాల చెరువు, దాని చుట్టూ 1000 ఎకరాల సాగు భూమి. వాటి మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. ఏడాది పొడవునా పనులు ఉండడంతో వ్యవసాయ కూలీలు పనుల మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇండోసోల్ సోలార్ కంపెనీకి భూములను దారాదత్తం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 4800 ఎకరాల భూమిని తీసుకునేందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. రైతులకు నోటీసులు సైతం ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో రైతుల కడుపు మండింది. తమకు ఇష్టం లేకుండా బలవంతంగా భూములను లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటామని రోడ్డెక్కారు. వీరి ఆందోళనతో ప్రభుత్వం ఒక మెట్టు కిందకి దిగి గ్రామ సభను ఏర్పాటు చేసింది. గ్రామ సభలో సైతం రైతులందరూ ఒక్కటై ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వబోమంటూ ఖరాఖండిగా చెప్పేశారు. సముద్ర తీరాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు మత్స్యకారులు. భూములిస్తే తాము రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసుల ద్వారా తెలియజేయడం, ప్రజాప్రతినిధులు కానీ మీ యొక్క అభిప్రాయాలు రాతపూర్వకంగా ప్రభుత్వ భూమిగాను ఉన్నాయి. దాన్ని కూడా 8 నోటిఫికేషన్లుగా విభజించడం జరిగింది. అందులో 5 నోటిఫికేషన్లు మనందరూ కూడా తెలుసు. ఇవి కనీసం అంటే 2 పంటలు పండే భూములై ఉన్నాయి. తర్వాత ఎన్హెచ్ ఉంది. అభివృద్ధి అనేది ఇవన్నీ కూడా ప్రతీక. ఈ ఎన్హెచ్ విమానాశ్రయం కానీ, రైల్వే రోడ్డు కానీ మంచి దాన్ని మనం పరిష్కరిస్తామని తెలియ. భూసేకరణ చేస్తే ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని రామకృష్ణాపురం, ఉప్పరపాలెం, కరేడు, చైతన్యనగర్, పట్టపుపాలెం, కొత్తరెడ్లపాలెం, టెంకాయ చెట్లపాలెం, బట్టిపాలెం, వాక, అలగయ, పాలారం, ఎస్సీ కాలనీ, కొత్తపల్లిపాలెం, ఆకుతోట సంఘం, పొలిగేటి సంఘం, మర్రిచెట్టు సంఘం, బాలకోటయ్య సంఘం వంటి ఊళ్లు ఖాళీ అవుతాయి. ఇళ్లతో పాటు స్థలాలు కనుమరుగవుతాయి. పరిశ్రమల పేరుతో ఊళ్లను తరిమేసి కార్పొరేట్ కంపెనీలకు వేలాది ఎకరాల భూముల్ని ధారాదత్తం చేస్తుండడాన్ని రైతులు, గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముందుకు వస్తుంది. అది తీసుకోవటానికి మంచిగా పంటలు 20 మీటర్లో వాటర్లో 20 అడుగుల్లో వాటర్ పడతాయి. అలాంటి భూములు తీసుకుంటే ఎట్లా అండి? అది మేము ఇష్టపడం కదా. అమరావతి కాడ నుంచి గల్లీ దాకా పండే పంట భూములే మాత్రమే తీసుకుంటున్నారు, కానీ బీడు భూములు చాలా ఉన్నాయి కదా, అవి తీసుకోవచ్చు కదా. పువ్వాకు పండే పంటలు ఉన్నాయి, అవి కావాలా? లేకపోతే అన్నం పెట్టే రైతు పంట భూములు కావాలా? ఇలాంటి ఎట్లా తీసుకుంటే ఎట్లా అండి? గవర్నమెంట్కి మరీ చెప్తున్నాము, మా పంట భూములు మాత్రం తీసుకుంటే మాత్రం మేము వదిలేదే లేదు. ఈ ధర్నాలు మాత్రం మేము వదలము. రామచంద్ర యాదవ్ కూడా ఒక విన్నపం ఇస్తున్నాము. ఆయనకి మాత్రం మేము మా గ్రామం తరపున చాలా రుణపడి ఉంటామండి. ఆయన ఫేస్ వాల్యూతో మాకు చాలా అండగా ఉన్నారు. ఏమొద్దు సార్, మాకు మీ ఉద్యోగాలు వద్దు, మీ ఆస్తులు వద్దు, మీ బంగారాలు వద్దు, మాకేం వద్దు. మాకు మేడలు కట్టిమంటలా, మిద్దులు కట్టిమంటలా. మా పొలాలు మాకు ఇస్తే మేము కూలరాలే చేసుకొని ఉండా రోజు తింటాం, లేని రోజు పోస్తుంటాం, లేకపోతే సస్తాం. అంతేగాని మా పొలాల మటుకు మేము తీసుకోవద్దు. మీ ప్రభుత్వం మటుకు సహకరించి దయచేసి మా బీద సాధన అందరినీ ఒక వృద్ధికి తీసుకొచ్చి మమ్మల్ని బతికించండి. మీకు ఓట్లేసాం సార్, మేము కూలరాలే చేసుకునే వాళ్ళు. ఓట్లేసి మీరు మమ్మల్ని మా పొలాలు తీసుకొని మమ్మల్ని చంపటానికి తీసుకున్నారా, లేకపోతే దేనికి తీసుకున్నారు? మీరు లక్షలు సంపాదించుకొని ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. మేము పండిస్తారే కదా సార్ మీరు తింటుంది. ఈ బేదా సాధ లేకుండా ఒడ్లు బండి పది మీరు తిండి తింటారు. గత 20 సంవత్సరాల నుంచి మేము 20-30 సంవత్సరాల నుంచి మా నాన్నలు వ్యవసాయం చేశారు, మేము వ్యవసాయం చేసాం. మాకు అదే విధంగా వ్యవసాయంతో పాటు మా మత్స్య వేట కూడా మాకు బాగా ఉపయోగపడతా ఉన్నది. మాకు ఆల్టర్నేటివ్గా ఒకవేళ మత్స్యశాఖ నిషేధం అయినప్పుడు మాకు మా యాచరీలో కూడా పనులు జరుగుతూ ఉన్నది. మాకు ఇటువంటి అట్మాస్ఫియర్ కంటే మాకు వేరే
సోర్సు వాళ్ళ కంపెనీలు తెచ్చి మాకు ఇచ్చి మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారని చెప్పి మాకు దీనికంటే మేము న్యాయం చేస్తారని మేము అనుకోవట్లేదు. అదేవిధంగా మేమైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ వాళ్ళకి సోలార్ కంపెనీకి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడాను మేమైతే పొలాలు ఇవ్వదలుచుకోలేదు. అన్ని రంగాల్లో ఒక ఎంప్లాయీస్ ఎదుగుతూనే ఉన్నారు. దీనికన్నా డెవలప్మెంట్ ఏదో మాకేమైతే అర్థం కావట్లేదు. ఆ కంపెనీకి ఎవరో కూడబెట్టే కన్నా మా జీవనాధారం మా దగ్గర ఉంటే మేము చిన్నగా ఎలాగలా డెవలప్ అవుతూనే ఉంటాం. అన్ని కంపెనీలు వచ్చి ఎంప్లాయీస్ అంటారు. ప్రతి కంపెనీలో ప్రతి ఏరియాలో పొలాలు తీసుకున్న దగ్గరల్లా ఒక 10 మంది 20 మంది స్టార్టింగ్లో ఇస్తారు. అది సీపర్గానో లేకపోతే ఇంకోటిగానో ఇస్తారు. వాళ్ళు చదువుకున్న దాని తగ్గట్టుగా వాళ్ళకి ఎంప్లాయీస్ ఇవ్వలేరు. అదేవిధంగా మా ఏరియా కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక 4 కానీ ఇస్తారు. తర్వాత వాళ్ళు ఏదో ఒక కారణంతో తీసేస్తారు. తర్వాత ఇల్లు ఎక్కడ బతకాలి, ఏం చేయాలో ఏం అర్థం కాదు. 4 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది. ఇలా కూర పిల్లకాయలు ఏం చేస్తారు, వాళ్ళకి ఆధారం ఏం లేక చైన్ జాస్టులు ఏదో దొంగతనంగా ఇలాగే డెవలప్ అయ్యి లేకుండా వాళ్ళు దొంగతనంగా ఏదో ఒకటి చేసుకుంటా ఆడవాళ్ళ మీద పట్టడం, ఇంకోటి చైన్ చార్జ్ చేయటం, ఇలాగ దొంగలు ఎక్కువ తయారవడం. చుట్టూ పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎటు చూసినా వరి పొలాలు, నర్సరీలు, వేరుశనగ పంటలు. అలాంటి గ్రామం ఆంధ్రప్రదేశ్ చిత్రపటం నుంచి కనుమరుగు కాబోతోంది. ఇండోసోల్ సోలార్ పరిశ్రమ కోసం ప్రభుత్వం 1000 ఎకరాలను బలవంతంగా లాక్కోబోతోంది. చావడానికైనా సిద్ధమే కానీ పొలాలు మాత్రం ఇవ్వబోమని రైతులు తెగేసి చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం రైతులు గోడు పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరేడ్ నుంచి వెంకట్ నారాయణ అందిస్తారు. గ్రామాల్లో భూసేకరణ చేస్తే రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా రోడ్డున పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. వాళ్ళ బాధలేంటో తెలుసుకుందాం. పెద్దమ్మ, ప్రభుత్వం భూసేకరణ చేయాలని డిసైడ్ అయింది. సో భూసేకరణ చేస్తే మీ అభిప్రాయం ఏంటి? అసలు భూసేకరణ చేస్తే ఉపయోగం ఉందా ఉండదా? ఎట్లుంటుంది అయ్యా, మేము మమ్మల్ని భూమి అంతా తీసేసుకుంటే బజార్ను పడతాం కదా. రోజుకు 400 300 చేసుకొని పిల్ల జల్ల అందరం బతకాల. ఆ రైతైనా ఆయన బాగుంటేనే మేము బతకగలం. రైతే బజార్ను పడితే మేము ఏడుకుంటాం సార్ రోడ్డున. మా భూములు మాకు కావాలి, మాకు సహాయం చేయండి అందరూ కలిసి. మా నోటి కాడికి తీసేసి మేము ఎట్ట బతకాలి? ఇక్కడ 70-80 మంది బతుకుతున్నారు. ఆ రైతు నోటి కాడితే తీసేస్తే మేము అందరం బజార్ను పడినట్టేగా. ఎంత వస్తుంది రోజుకి? ఎంత వస్తుంది ఇప్పుడు? మాకు 400 అట్ట ఇస్తారు సార్. మాకు 6 పంపెట్టేస్తారు. అట్ట మా నోటి కాడ కూడి పోయినట్టే కదా రైతుని తీసేస్తే. అందుకు ఒకవేళ బలవంతంగా ప్రభుత్వం కానీ భూసేకరణ చేస్తే ఏం చేస్తారు? ఏం చేస్తాం సార్? చచ్చిపోవాల్సింది. ఇంకా అంతకన్నా ఏమి లేదు. చచ్చిపోవటమే. ఇంకా రైతే లేనప్పుడు మేము ఏడ తెచ్చుకొని తిని బతకగలము? రైతు బాగుంటేనే కదా మేము బతకగలం. రైతే బజార్ ఎక్కితే ఇంక మా బతుకేముంది? చచ్చిపోతాం, తీసేసుకోమానండి. పరిశ్రమలు ఏర్పాటైతే 1000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక పక్క ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనిపైన వీళ్ళేం చెప్తారో చూద్దాం. పరిశ్రమలు వస్తే 1000 ఉద్యోగాలు వస్తాయి, వ్యవసాయ కూలీలు అందరూ కూడా వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది అంటారు. ఏం చెప్తారు? ఉద్యోగాలు వచ్చి సార్ మాకు మా భూములే మాకు కావాలి సార్. మాకు ఇక్కడ ఆకుకూరలు, గోంగూర, తోటకూర, ఏరుజనక, జామాయిలనారు, చౌకనారులు వేసుకొని బతుకుతున్నాం మేము. మాకు ఇయ్యే చాలు. మాకు ఈ కూలీ నాలు పావుల బేడ మాకు ఇయ్యే చాలు. మాకు అవసరం లేదు. ఆ ఉద్యోగాలు మాకు వద్దు, ఆ డబ్బు మాకు వద్దు. మా భూములే మాకు కావాలా. మా ఆయన బాగలేనాడు, పచ్చివాతం వచ్చి మా ఆయన మంచంలో ఉన్నాడు. అటోళ్ళని బతికించుకొని బతుకుతున్నాం. ఈసారి కాడ బతుకుతున్నాం. 10 రూపాయలు అతన్ని చేసుకుంటున్నాం. ఇంకా అది సార్. మాకు మా పొలాలే మాకు కావాలా. మాకు అవసరం లేదు. మాకు ఎక్కువ డబ్బు మాకు అవసరం లే. మా ఉద్యోగాలు మాకు అవసరం లే, అంతే. సో వీరితో పాటు చాలా మంది రైతులు ఉన్నారు. రైతులతో కూడా మాట్లాడదాం ఒకసారి. సరే, ఏం చెప్తారు? ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, దాదాపు 4800 ఎకరాలని తొలి విడత తీసుకోవాలని కూడా డిసైడ్ అయింది. అయితే మీరేం చెప్తారు దీనిపైన? ఇది మాకు ఇష్టం లేదండి. మా గ్రామంలో ఉండే రైతులకి ఎవరికి ఇష్టం లేదు. రైతులు కానీ భూములు కోల్పోతే దీని మీద ఆధారపడ్డటువంటి వేలాది మంది రైతు కూలీలు రోడ్డున పడిపోతారు. ఇక్కడ వీళ్ళకి ఎక్కడ ఉపాధి చూపిస్తారండి? ఒక పరిశ్రమ పెడితే ఒక 100 ఉద్యోగాలు వస్తాయి, 200 ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఈ ఊర్లో 10-12 వేల మంది ఉపాధి పొందుతున్నారు. రోజు పని ఉంది వాళ్ళకి, రోజు ఉపాధి దొరుకుతుంది. ఇక కొత్తగా ప్రభుత్వం కల్పించేదే ఉంది, ఇక్కడ ఉపాధి కల్పించేదే ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ ప్రతిపాదన విరమించుకొని జీవోని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేము ఇట్లా ఎకరానికి 15 నుంచి 20 లక్షల దాకా ఇస్తామని చెప్పి ఒక యాజమాన్యం చెప్తుంది. దానికి ప్రభుత్వం అంగీకరించింది. నిన్న గ్రామ సభ కూడా అయింది. అయితే దీనిపై నేను చెప్తాను. మాకు వద్దు సార్. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము రైతులమండి. మేము ఏదో ఎవరో ఇచ్చే డబ్బులకి చేయాల్సిన అవసరం మాకు లేదు.
మా బతుకులు మేము సంపాదించు, ఆ డబ్బు మేము మా భూమి మీద సంపాదించుకుంటామండి. మేము భూమి ఎవరి చేతికి ఇచ్చి వాళ్ళ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడే బతకాల్సిన అవసరం మాకేముంది? అవసరం లేదు. ఇక్కడే ఉన్న దాంట్లోనే సంతోషంగా బతుకుతున్నారు అందరూ, రైతులు అందరూ సంతోషంగా బతుకుతున్నారు. చాలు మాకు, అది చాలు మాకు, అంతకుమించి మాకు ఇంకేం వద్దు. పొరపాటున భూసేకరణ చేస్తే దాదాపు 16 గ్రామాలు కనుమరుగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తే రైతులు కానీ, రైతు సంఘ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేయబోతారు? ఇంకేం ఆ రైతు కూలీలు చెప్పినట్టు అందరం బలవన్మరణాలు పొందాల్సిందే. అందరూ మందు సీసాలు తెచ్చుకొని తాగి అందరూ చచ్చిపోతే మా సమాధుల మీద వాళ్ళ పునాదులు కొట్టుకొని వాళ్ళ ఫ్యాక్టరీలు కొట్టుకోమని చెప్పండి సార్. అది పరిశ్రమలే వద్దంటారా? వద్దని మేము అనట్లేదు. పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. ఒక పరిశ్రమ పెట్టాలంటే దానికి తగ్గ భూమి, బీడు భూములు ఉన్నాయి. ఆల్రెడీ ప్రభుత్వం ఏపీఎస్ఎస్ వారు సేకరించిన భూములు వేలాది ఎకరాలు ఉన్నాయి, మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. ఇట్లాంటి సస్యశ్యామలమైనటువంటి 3 పంటలు పండేటువంటి ఈ భూములు తీసుకొని పెట్టడం అనేది చాలా తప్పు. ఇది పర్యావరణము నాశనం అవుతుంది, ప్రజలు నాశనం అవుతున్నారు దీనివల్ల. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎక్కడైనా బీడు భూములు ఉంటే పెట్టుకోమనండి. ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి, ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ల్యాండ్ బ్యాంక్ చాలా, వాటిలో పెట్టుకోమని తప్పే ఉంది. మేమేం పరిశ్రమలు పెట్టొద్దు, ఉపాధి ఇవ్వద్దు అని అనట్లేదే. ఇక్కడ ఉంది ఉపాధి, ఉండే ఉపాధిని తీసేసి కొత్త ఉపాధి ఏమిస్తారండి? అది మా బాధ. ఇక్కడ ఎక్కడికి పోవాలి వీళ్ళందరూ? ఈ 16 గ్రామాల ప్రజలు ఎక్కడికి పోయి బతకాలా? ఏం చేసుకొని బతుకుతారు? ప్రశాంతంగా బతుకుతున్నాం కదా ఇక్కడ. మాకు పరిశ్రమలు ఎందుకు? మమ్మల్ని ఈదుల్లో పాలు చేయటం ఎందుకు? రోడ్లు ఎక్కించడం ఎందుకు చెప్పండి? సో మొత్తంగా బలవంతంగా సెంటు భూమిని తీసుకున్నా కూడా అందరమే ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ రైతులు, వ్యవసాయ కూలీలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, NTV, కరేడ్ నుంచి.